హలో ఎవ్రీవన్, నేను మీ కృష్ణాని. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను, చూసేయండి. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల శనగపిండి వేసుకోవాలి. చిటికెడంత ఉప్పు, చిటికెడంత వంట సోడా వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వాటర్ పోసుకోవాలి. పోసుకొని బాగా మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు నీళ్ళు సరిపోతాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అవ్వాలి. మనం బజ్జీలు వేయగానే పొంగాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో చిన్న చిన్న బజ్జీలుగా వేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్నగా డ్రాప్ చేయాలి. వేడిగా ఉన్న నూనెలోకి చాలా స్లోగా వేసుకోవాలి. అలాగే మొత్తాన్ని చిన్న చిన్న బజ్జీలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ క్రిస్పీగా కాకుండా నార్మల్ ఫ్రై చేసుకోవాలి. గట్టిగా అయిపోకూడదు, లైట్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారుతున్న లోపు బయటికి తీసివేయాలి. ఇలాగే మొత్తం అన్నిటిని వేసుకోవాలి. చిన్న చిన్న బజ్జీలుగా వేసుకుంటూ కలుపుకుంటూ తీసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని బజ్జీలుగా వేసుకోవాలి. మొత్తం అన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం బజ్జీలని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలి. బజ్జీలు బాగా చల్లారాలి. ఇప్పుడు మీడియం సైజ్ మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా చేసుకున్న బజ్జీలని కొన్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మోతీచూర్లో వచ్చేలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా మోతీచూర్లో వచ్చేలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మోతీచూర్ మొత్తం అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోవాలి. 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో వాటర్ కూడా వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు నీళ్ళు మరగబెడితే సరిపోతుంది. అటు ఇటు కలుపుకుంటూ నీళ్ళు బాగా మరగనివ్వాలి. మరీ పాకం వచ్చేంతగా కాకుండా నార్మల్గా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. వేసుకొని బాగా మరగనివ్వాలి. జిగురు పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలాగ తీగ వచ్చేలాగా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా చేసుకున్న మోతీచూర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం మెల్లిగా వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఈ బూందీకి మొత్తం పంచదార పాకం మొత్తం పట్టాలి. పట్టేంత వరకు బాగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారాక కొంచెం తీసుకుంటూ చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అలా మొత్తాన్ని చిన్న ఉండలుగా చుట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకోవాలి.
అంతేనండి, మోతీచూర్ లడ్డూలు రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.